ఎండాకాలం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చల్లటి మిల్క్ షేకులు తాగటానికి ఇష్టపడుతూ ఉంటారు. కర్బూజాతో ఎంతో రుచిగా ఉండే మిల్క్ షేక్ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్బూజా మిల్క్ షేక్ కోసం ముందుగా ఒక కర్బూజాను తీసుకుని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ఏదైనా స్పూన్ సహాయంతో లోపల ఉండే ఈ గింజల మొత్తాన్ని కూడా తీసేసి ఈ కర్బూజాను తీసుకోవాలి. ఇలా గింజలు మొత్తం తీసేసిన తర్వాత ఈ కర్బూజాను ఇలా ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటుంది కదా, దాంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసుకుంటే మనకు చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. మీరు స్పూన్ లేదా చాకును కూడా ఇలా తీసుకోవటానికి వాడుకోవచ్చు. పైన చెక్కు తీసి ముక్కలుగా కోసి చేయటం కంటే ఇది మనకు చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇలా అడుగున తెల్లటి భాగం కనిపించేంత వరకు కూడా పైన ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసుకోండి. ఈ పద్ధతిలో కర్బూజాను ముక్కలు చేసుకోవటం వలన మనకు చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇలా తీసుకున్న కర్బూజా ముక్కలు గుజ్జు మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీనిలోకి కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వరకు వేసుకోవాలి. మీ రుచికి తగినంత పంచదారను వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల పంచదారను వేస్తున్నాను. చల్లదనం కోసం కొన్ని ఐస్ ముక్కలను వేసుకోవాలి. అలాగే వెనీలా ఐస్ క్రీమ్ 2 నుండి 3 స్పూన్ల వరకు వేసుకోండి. దీనివలన మనకు మిల్క్ షేక్ మంచి రుచితో పాటు చిక్కదనం కూడా వస్తుంది. మిక్సీ జార్కి మూత పెట్టేసి దీన్ని 1 నిమిషం పాటు మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. 30 నుండి 60 సెకండ్ల మధ్యలో మనకు సమయం పడుతుంది. దాదాపుగా మనకు నిమిషం లోపే ఈ మిల్క్ షేక్ తయారైపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చల్లని చిక్కటి కర్బూజా మిల్క్ షేక్ మనకు తయారైపోతుంది. దీన్ని తాగే ముందు పైన ఇలా 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోండి. అలాగే మీకు నచ్చిన నట్స్ ఏవైనా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన కొద్దిగా వేసుకోండి. నేను ఇక్కడ బాదం ఇంకా జీడిపప్పు తీసుకుంటున్నాను. మరి వీడియోలో చెప్పిన కర్బూజా మిల్క్ షేక్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.